మదనపల్లిలో చిన్నారిపై అత్యాచార హత్య ఘటనకు స్థానికులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ముంబై చెన్నై జాతీయ రహదారిపై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలోని ప్రధాన రహదారులు దిగ్బంధంగా మారాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు దారి మళ్లిస్తున్నారు. అత్యాచార నిందితుడైన కులవర్ధన్ అతని అమ్మను అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజు ఆ బిడ్డ తరపున నేను ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కు పూర్తిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. 7 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశారు. పక్కింటిలోని ఉండే కులవర్ధన్ బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అతనే బాలికను చంపేసి డ్రమ్ములో కుక్కాడు. ఇక ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను ఎందుకు హత్య చేశాడనేది విచారిస్తున్నారు. అయితే బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని బయటకు తీసుకురావద్దని స్థానికుల ధర్నాకు దిగటంతో ఉద్రిక్తత కొనసాగుతోంది. మదనపల్లిలో చిన్నారిపై అత్యాచార హత్య ఘటనకు స్థానికులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ముంబై చెన్నై జాతీయ రహదారిపై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టణంలోని ప్రధాన రహదారులు దిగ్బంధంగా మారాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు దారి మళ్లిస్తున్నారు. అత్యాచార నిందితుడైన కులవర్ధన్ అతని అమ్మను అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. 7 ఏళ్ల బాలికపై దారుణంగా హత్య చేశారు. పక్కింటిలో ఉండే కులవర్ధన్ బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇక అతనే బాలికను చంపేసి డ్రమ్ములో కుక్కాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను ఎందుకు హత్య చేశాడనేది విచారిస్తున్నారు. అయితే బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని బయటకు తీసుకురావద్దని స్థానికుల ధర్నాకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది. మదనపల్లిలో చిన్నారిపై అత్యాచార హత్య ఘటనకు స్థానికులైతే ఆగ్రహంతో రోడ్డెక్కారు. ఇక ముంబై చెన్నై జాతీయ రహదారిపై టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్. బ్రాహ్మణి మొత్తం మీద మదనపల్లిలో 7 సంవత్సరాల చిన్న పాపని నిన్న హత్య చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే గ్రామంలో పాటు చుట్టుపక్కల నేషనల్ హైవే వరకు వచ్చి దాదాపుగా 1000 నుంచి 1500 మంది స్థానికులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నేషనల్ హైవే వద్ద వచ్చి వాహనాల రాకపోకలను ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి వాళ్ళకందరికీ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత ఘోరంగా నిన్న 7 సంవత్సరాల బిడ్డ తప్పిన తర్వాత ఇవాళ ఆ పాపని ఒక ఇంట్లో అక్కడ చంపి అక్కడ ఒక బాక్స్ లో వేసివేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా బిడ్డను గుర్తించి దాని తర్వాత నిందితుడిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అంటే చనిపోయినటువంటి చిన్నారి 7 సంవత్సరాల బిడ్డని ఆసుపత్రికి అంటే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అయితే ఇంత ఘోరంగా చంపాడు కాబట్టి గతంలో కూడా కొంతమంది మహిళల పైన అంటే అఘాయిత్యం చేసేందుకు అతను పాల్పడ్డాడనే కోణంతో అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామంలో ఉండకూడదు, బహిరంగంగా అతను ఉరి తీయాలి. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అందరి ముందు కూడా పోలీసులు అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సందర్భంలో సంచలన విషయాలు మాట్లాడడం జరిగింది. మహా అంటే ఈ కేసులో
2-3 నెలల పాటు, ఒక 6 నెలల పాటు జైలు జీవితం అనుభవిస్తాను. తన పైన అంటే ఈ విధంగా దాడి చేసి ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా చూస్తానంటూ కూడా సవాలు విసరడమే మరింత ఈ గ్రామస్తులకు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలకు వీళ్ళందరికీ కూడా ఆగ్రహం రావడం జరిగింది. అందువల్లనే అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉరి తీయాలి అంటూ కూడా బహిరంగంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేశారు. అయితే మొత్తం మీద పీలేరు, మదనపల్లి, ఇట్లా తమ్మలపల్లి, ఇట్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అదనపు బలగాలను, పోలీసులను అక్కడికి పంపించి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చట్ట ప్రకారం అతనికి శిక్షలు విధించే విధంగా కూడా చేస్తామంటూ కూడా పోలీసులు హామీ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా గ్రామస్తులు వాళ్ళందరూ కూడా రోడ్డు పైన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. బ్రాహ్మణి. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మదనపల్లిలో చిన్నారిపై అత్యాచార హత్య ఘటనకు స్థానికులు ఆగ్రహంతో రోడ్డెక్కారు. ముంబై చెన్నై జాతీయ రహదారిపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక పట్టణంలోని ప్రధాన రహదారులు దిగ్బంధంగా మారాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం లేకుండా పోలీసులు దారి మళ్లిస్తున్నారు. అత్యాచార నిందితుడైన కులవర్ధన్, అతని అమ్మను అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. 7 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేశారు. పక్కింటిలో ఉండే కులవర్ధన్ బాలికకు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లినట్లు గుర్తించారు. అతని బాలికను చంపేసి డ్రమ్ములో కుక్కాడు. ప్రస్తుతం నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలికను ఎందుకు హత్య చేశాడనేది విచారిస్తున్నారు. అయితే బాలిక కుటుంబానికి న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని బయటకు తీసుకురావద్దని స్థానికుల ధర్నాకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది.